వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేస్తా ఉన్నారు. దాదాపు 21 రోజులుగా వాళ్ళు వంట వార్పు కార్యక్రమాన్ని పెట్టుకొని ఇంట్లో ఆడ మగ అంతా రోడ్డెక్కి మా జీవితాలను తీసేయొద్దు అని చెప్పి వారు మొరపెట్టుకుంటా ఉన్నారు. వారి సమస్యలు కూడా చెప్పుకునేటువంటి దానికి అవకాశం. అలాగే చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులు దాదాపు 35 కోట్ల రూపాయలు వారికి బకాయిలు ఉంటే ఈ రోజుకి చెల్లించక వారు ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితులు, ఇలా రకరకాలైనటువంటి సమస్యల్ని చెప్పుకునేటువంటి దానికి ఈ పర్యటన ప్రజా సమస్యల కోసం జరుగుతున్నటువంటి పర్యటన కాబట్టి తప్పకుండా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నప్పుడు మా అందరి తాలూకు బాధ్యత. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బాగా నష్టపోయినటువంటి ప్రాంతం విశాఖపట్నం ప్రాంతం. పార్టీ పరంగా కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల పరంగా కానీ అన్ని రకాలుగా కూడా విశాఖపట్నం జిల్లా వరకు బాగా నష్టపోయాం. రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినా విశాఖపట్నంలో అత్యధికమైనటువంటి ఓట్లు మెజారిటీలు రావడం కానీ లేదా రకరకాలైనటువంటి కారణాలు కానీ జరిగినటువంటి తప్పు తెలుసుకున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఈరోజు ఉదాహరణకి ఈ సమావేశమే ఒక ఉదాహరణ. ఇప్పుడే సోదరులు మాట్లాడుతూ, ఎందుకంటే గతంలో సమావేశం పెట్టినప్పుడు అంటే రోజు రోజుకి ఏ రకమైనటువంటి కార్యకర్తల తాలూకా హాజరు అనేటువంటి పెరుగుతూ ఉందనేటువంటి దానికి ఈరోజు సమావేశం ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. నిన్న పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏ వ్యక్తి కన్నా నాయకత్వం అనేటువంటిది పెరగాలనంటే అది కేవలం ప్రతిపక్షంలో మాత్రమే జరుగుతుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కడో నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఇది ఒక అవకాశం. ప్రతిపక్షంగా పోరాటం చేసేటువంటి దానికి, మన నాయకత్వాన్ని రుజువు చేసుకోవడానికి, ఏ చిన్న ప్రజా సమస్య ఉన్నా దాని మీద స్పందించేటువంటి దానికి ప్రతిపక్షం ఒక మంచి ప్లాట్ఫామ్ అనేటువంటి విషయాన్ని సహజంగా రాజకీయంగా ఉన్నటువంటి ఉద్దండులు చెప్పినటువంటి సత్యాలు ఇవన్నీ. సో డెఫినెట్గా ఎవరు ఏ చిన్న సమస్య మీద పోరాటం చేసినా, మొన్న ఈ రోడ్డు మీద ఉన్నటువంటి స్ట్రీట్ హాకర్స్ సంబంధించినటువంటి సమస్య వచ్చింది. పెద్దలు కేకే రాజు గారు కానీ, గణేష్ కుమార్ గారు కానీ, మిగిలినటువంటి విజయప్రసాద్ గారు, మిగిలినటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం స్పందించి పెద్ద ఉద్యమాన్ని ఆ రోజు టేకప్ చేశారు. సరే, మనం న్యాయం చేయగలిగామా లేదా ప్రభుత్వం స్పందించిందా లేదా అనేటువంటిది పక్కన పెడితే, కనీసం మనకు కష్టం వస్తే, పేదవాడికి బాధ వస్తే మనల్ని ఆదుకునేటువంటి దానికి ఒక నాయకత్వం ఉంది అనేటువంటి భరోసానైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ప్రజలు కోరుకునేది అదే. ఆ రోజు మన స్ట్రీట్ హాకర్స్ మాట్లాడినప్పుడు చూసాం. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, మేము కూటమికి ఓటేసాం, మా కడుపు కొట్టారు అనేటువంటి మాట చెప్పారు. కడుపు కొట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పార్టీకి ఓటేసేటువంటి ప్రసక్తే ఉండదు. సో మళ్ళీ తిరిగి వారిని చేరువ చేసుకోవాల్సింది, వాళ్ళని హక్కును చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. డెఫినెట్గా ఆ బాధ్యత మన పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వారు నిన్న యాక్చువల్గా కన్నబాబు గారి తాలూకు విజిట్ని ఈరోజు పెట్టవలసింది. వారి ఇంట్లో చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. సో వారు వెళ్ళిపోవడం జరిగింది. సో డెఫినెట్గా వారికి అండగా ఉంటాం అనేటువంటి భరోసాని స్థానిక పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు, జిల్లా నాయకత్వం అంతా కూడా వారు ఇవ్వడం జరిగింది. మనం ఏమనంటే, మీరు కూడా కొట్టేశారు కదా, మనం ఎవడ కొట్టాం? ఉన్నవాడిని కొట్టాం. వీరు ఈ ప్రభుత్వం పేదవాడిని కొట్టింది. ప్రభుత్వ భూములు కాజేసిన వాడిని కొట్టాం మనం. కానీ ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి పేదవాడిని కొట్టారు ఈ కూటమి ప్రభుత్వం. సో వారికి మనకి చాలా తేడా ఉంది. సో డెఫినెట్గా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య మెడికల్ కాలేజ్. ఇందాక అమ్మ చెప్పారు, 1923 నుంచి 2019 వరకు, అంటే దగ్గర 96 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తర్వాత రాష్ట్రం ముందు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైన రాష్ట్రంలో ఉన్నది కేవలం 11 మెడికల్ కాలేజ్. ఈసారి 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తారు.